1000కి పైగా కాలేజీలు బంద్. నేటి నుంచి రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల నిరవధిక మూసివేత. ఇక మేము మూసేస్తున్నాం, మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరని వాళ్ళంతా పెట్టుకున్నారు. బంద్ గురించి ప్రకటిస్తున్న తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య ప్రతినిధులు. ఈ కాలేజీల గురించి కూడా మాట్లాడాల్సింది చాలా ఉన్నది యాక్చువల్గా. ఎందుకంటే ఈ టాప్ 10 టాప్ 20 కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా పేరుతో పెద్ద ఎత్తున ఒక దందా నడుస్తుంది. ఇప్పుడు దీన్ని అరికట్టాలి అని అంటే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ సరైన సమయంలో వీళ్ళకి విడుదల చేసి వాళ్ళని ముక్కు పట్టుకొని చెవు పట్టుకొని పిండొచ్చు. కానీ ప్రభుత్వం ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 10,000 కోట్లు బాకీ ఉందట. అయితే కనీసం ఇప్పటికైనా దసరాలోపు ఒక 1,200 కోట్లు రిలీజ్ చేస్తే మేము ఈ యొక్క బంద్ని విరమిస్తామని చెప్తున్నారు. ఇవాళ ఎవరు వాళ్ళు ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో, మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో. ఫార్మసీ, బిఎడ్, ఇంజనీరింగ్ పరీక్షలు కూడా వాయిదా. దసరాలోపుగా బకాయిలు 1,200 కోట్లు ఇస్తేనే విరమణ. 21, 22వ తేదీన 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్లో ధర్నా. ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య భేటీలో నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం. గత సర్కారు పాపాన్ని ప్రస్తుత ప్రభుత్వం మోస్తోంది. ఆ సానుభూతి ఉన్నందునే 20 నెలలు ఓపిక పట్టాం. ఐఏఎస్లు 1 నెల జీతం త్యాగానికి సిద్ధపడతారా? ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య చైర్మన్ రమేష్. కాలేజీ యాజమాన్యాలతో ముగిసిన చర్చలు, నేడు నిర్ణయం తీసుకుంటాం డిప్యూటీ సీఎం భట్టి. ఇప్పుడు పోయిన సర్కారు పెట్టిన బకాయిలే ఉన్నాయట. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇవ్వాల్సిన బకాయిలు కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. నేను అందుకే అన్నా కదా, ఇప్పుడు గడ భూమి లేదో 101 కోట్లకి ప్రారంభ ధర పెట్టి వేలమే ఇస్తున్నారు. ఆల్రెడీ 20 లక్షల ఎకరాల భూములు పోయినాయని చెప్తున్నారు కదా. 25 లక్షల ఎకరాలు కబ్జా చేసినట్టున్నారు కదా. వాటిని ఏమన్నా వేలమేసి వెనక్కి తీసుకొని వేలమేసి ఇట్లాంటి కార్యక్రమాలకు పెట్టొచ్చు కదా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉన్నత విద్యా సంస్థలు సోమవారం నుంచి నిరవధికంగా బంద్ పాటించబోతున్నాయి. పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, లా, మేనేజ్మెంట్, బిఎడ్ ప్రైవేట్ కాలేజీలన్నీ బంద్ అవుతాయని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య ప్రకటించింది. బంద్ గురించి ఈ నెల 12వ తేదీన ప్రభుత్వానికి నోటీసులు అందించింది. దీనిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి శనివారం సమాఖ్య ప్రతినిధులతో వేరువేరుగా సమావేశమై బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనికి వారు ఇప్పటి వరకు ఉన్న మొత్తం బకాయిలు 8,000 కోట్లలో ఈ విద్యా సంవత్సరంలో కనీసం దసరా నాటికి 1,200 కోట్లు ఇవ్వమని అడుగుతున్నారు. విద్యాశాఖ మంత్రి లేడు. ఏడున్నాడు? ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ దాని మీద రివ్యూ చేస్తున్నాడు. కనీసం మనకి విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఇది కూడా ఒక సమస్యే. ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలా? ఏ మినిస్టర్కి చెప్పాలా? బట్టి ఆయన కింద 2 మంత్రి పదవులు ఉన్నాయి. శ్రీధర్ బాబు ఆయన కింద 2 మంత్రి పదవులు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆయన ఏకంగా ముఖ్యమంత్రి, 100 పనులు ఉంటాయి ఆయనకి. కన్సర్న్డ్ మినిస్టర్ లేకపోవడం సమస్య ఈడి దాకా వచ్చింది. ఇప్పుడు ఫీజు బకాయిలు మీరు మిగతా ఆయన్ని పక్కన పెట్టండి. స్టూడెంట్స్కి సంబంధించిన చదువుకు సంబంధించినది చాలా ఇంపార్టెంట్ కదా, చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ కాలేజీలు కూడా చేసే దందాలు, ఈ ప్రైవేట్ కాలేజీలు అసలు కనీసం అర్హత లేని కాలేజీలు, ఇట్లా చాలా ఉన్నాయి. కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కోసం నడిచే కాలేజీలు చాలా ఉన్నాయి. వాటి మీద కూడా ఫోకస్ చేయాల్సిందే. కానీ ఆల్రెడీ చదువుకుంటున్న పిల్లలకి ఆ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల వాళ్ళ అకాడమిక్ ఇయర్ని కోల్పోయే ప్రమాదం ఉంది. దానివల్ల ఏమవుతున్నది? పేరెంట్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళు డబ్బులు కడుతున్నారు. ఎందుకంటే ఆ ప్రైవేట్ కాలేజీలు మెమోలు ఇస్తలేరు. ఇప్పటికి ఆల్రెడీ 1-2 ఇయర్స్ అదే జరిగింది. ఆ మెమోలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు తల్లిదండ్రులే డబ్బులు కడుతున్నారు. మేము వచ్చినప్పుడు ఇస్తాం అనేసరికి పిల్లలు ఇప్పుడు మెమో ఇవ్వకపోతే మళ్ళీ పై చదువులకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కాలేజీలో జాబ్ వచ్చింది అనుకోండి, అబ్బాయికి ప్లేస్మెంట్లోనో బయట ఎక్కడైనా జాబ్ వచ్చిందా, మెమో కావాలి, ఇస్తలేరు, ఫీజు రియంబర్స్మెంట్ రాలే. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎన్నో అప్పు చేసి ఆ డబ్బులు కట్టి మెమో తెచ్చుకుంటారు. అదే జరుగుతుంది. మీరు ఏనాడు ఇవ్వాలి? 8,000, 10,000 కోట్లు ఎన్నటికి ఇవ్వాలి మీరు?